ప్రకాశం జిల్లా మార్కాపురంలో మోంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలు, చెరువులను జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. ఎంత మేర నష్టం వాటిల్లిందని రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చెరువుల స్థితిగతులు డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి రెవెన్యూ అధికారులతో చర్చించారు. పశ్చిమ ప్రాంతంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, చెరువులను పరిశీలించడం జరిగిందని, ఈ మేరకు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఈ వాగులు వంకలు కూడా ఏవైతే ప్రవహిస్తున్నాయో వాటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా మార్నింగ్ నుంచి బెస్తవారిపేట, తర్వాత అటు ఖమ్మం చెరువు, గుండ్లకమ్మ రివర్ పరివాహక ప్రాంతం, అదేవిధంగా డోర్నాల మండలంలోని గంటవానిపల్లి అండ్ కటకానిపల్లి ఈ రెండు ప్లేసెస్లో తీగలేరు వాగు ప్రవహించడం వల్ల అక్కడ కొన్ని బ్రీచెస్ వచ్చినాయి. వాటిని చూసుకుని ఇప్పుడు మార్కాపురం వచ్చాం. మార్కాపురంలో మండలంలో ఈ నికరంపల్లి విలేజ్లో కాటన్ ఫీల్డ్స్ చాలా డిస్టర్బ్ అయినాయి. అయితే ఈ కాటన్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ వర్షం వల్ల డ్యామేజ్ అయినాయి. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో వెళ్ళి అది అన్నీ కూడా చూడటం జరిగింది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి వేములకోట ట్యాంకు అండ్ మార్కాపురం ట్యాంకు, ఈ రెండు ట్యాంక్స్ కూడా మనం చూడటం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు ఈ మార్కాపురం సంబంధించిన ట్యాంక్కి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చూపించాలని చెప్పేసి అన్నారు. దాని విషయం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాము. ఎంతో పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి రేపు రాబోయే రోజుల్లో ఇవి పంటలకి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సోర్సెస్ కాబట్టి వీటన్నిటిని కూడా పునరుద్ధరిస్తామని, తర్వాత దాన్ని ఎట్లా కదా ప్రిజర్వ్ చేయాలి అండ్ హయ్యెస్ట్ ఇంటేక్ని ఎట్లా తీసుకోవాలని దాని మీద ప్లాన్ చేసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక మహత్తరమైనటువంటి ఒక పెద్ద విపత్తు అనేది మన రాష్ట్రానికి రాబోతా ఉంది. అది ఏ జిల్లాకు వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితిలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను సైతం అలర్ట్ చేసి ఈ మొంతా తుఫానుకి అడ్డంగా నిలబడి ప్రజలను రక్షించుకునేదానికి వివిధ రకాలుగా చర్యలు తీసుకొని ఈరోజు ప్రాణ నష్టం అనేది లేకుండా 99% ప్రజలను రక్షించడం జరిగింది. ఇది ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మా ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే హుదూద్ తుఫాన్ ఏ రకంగా ఆయన అడ్డం నిలబడి ఆపగలిగాడు, ఏ రకంగా హుదూద్ తుఫాన్ నుంచి వైజాగ్ పట్టణాన్ని కాపాడగలిగాడు, అదే రకంగా ఈ మొంతా తుఫాను వల్ల నష్టపోకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కాపాడగలిగిన దాంట్లో ప్రథముడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు, ఇలా ముగ్గురి ఆధ్వర్యంలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఆ మొంతా తుఫాను భారీ నష్టాన్ని చూడకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు నష్టపోయినటువంటి రైతాంగాన్ని 100% ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మన పశ్చిమ ప్రాంతానికి ఏదైతే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి ఈ డివిజన్లో గడచిన 25 సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం ఈసారి నమోదైంది. అంత భారీ స్థాయిలో వర్షాలు పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే రోడ్లు డ్యామేజ్ అయినాయి, చెరువులకు అక్కడక్కడ గండ్లు పడినాయి, అలాగే వాగుల సప్లై ఛానల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి.